హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. 1983లో మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు మాకు ఆటగాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 25,000 రూపాయలని ఇచ్చింది బీసీసీఐ. అంతకన్నా బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు. అందుకనే లతా మంగేష్కర్ చేత ఒక సంగీత విభావరిని ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా బీసీసీఐ ఆటగాళ్ళకి పంచింది అంటూ ఒక 2 రోజుల క్రితం భారత మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్, ద స్టైలిష్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నటువంటి మాటలు ఇవి. నిజం, క్రికెట్ ఆటగానే కాకుండా పరిపాలనా పరంగా కూడా ఎంత రూపాంతరం చెందింది. పర్టికులర్గా బీసీసీఐ 1983తో పోల్చుకుంటే ఇప్పటి 2024కి ఎంత రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించింది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. ముఖ్యంగా అటు స్పాన్సర్షిప్స్ ద్వారా, లేకపోతే ఐపీఎల్ ద్వారా, టెలికాస్ట్ రైట్స్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే బీసీసీఐ దగ్గర ఇప్పుడు బోల్డ్ అన్ని డబ్బులు ఉన్నాయి. అందుకనే 17 సంవత్సరాల నిరీక్షణకి తెరదించుతూ, ఇంకో మాటలో చెప్పాలి అంటే 11 సంవత్సరాల నుంచి ఒక ఐసీసీ ఈవెంట్ టైటిల్ గెలవటం కోసం తహతహలాడుతున్నటువంటి ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్స్లో అద్భుతమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. దాంట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బుమ్రా. ఈవెన్ ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రయత్నాలు చాలు విజయాన్ని అందిస్తాయి అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలబడినటువంటి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కావచ్చు, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో కావచ్చు, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వెరసి ఇండియా 2007 తర్వాత మరొకసారి T20 వరల్డ్ కప్ని ముద్దాడింది. ఈ ఘన విజయం సాధించిన తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా బీసీసీఐ తరఫు నుంచి ఆటగాళ్ళకి 125 కోట్ల బహుమతిని తెలియచేశాడు. ఐసీసీ ప్రైజ్ మనీ కింద ఇచ్చినటువంటి దానికి ఏకంగా 5 రెట్లు ఎక్కువగా బీసీసీఐ తన ఆటగాళ్ళకి రివార్డుని ప్రకటించింది. 2011లో శ్రీలంక మీద అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి వరల్డ్ కప్ జట్టుకి ధోని నాయకత్వంలో 2011లో ఆ వరల్డ్ కప్ గెలిచాం మనం, 50 ఓవర్ ఫార్మేట్. అప్పటి బీసీసీఐ కమిటీ ఒక్కొక్క సెలెక్టర్కి 25 లక్షలు, అలాగనే కోచింగ్ స్టాఫ్కి ఒక్కొక్కళ్ళకి 50 లక్షల రూపాయలు అందజేసింది. ఒక్కొక్క ఆటగాడికి 1 కోటి రూపాయలు ప్రోత్సాహం కింద ప్రకటించింది. కానీ ఆటగాళ్ళ నుంచి ఒక రకమైనటువంటి పెదవి విరుపు, వాళ్ళు అంత సాటిస్ఫాక్షన్గా లేరు అనేటువంటి తెలుసుకొని ఆ బహుమతిని 2 కోట్లకి చేసి అందజేసింది ఒక్కొక్కళ్ళకి. కానీ అదే 2024కు వచ్చేటప్పటికి ఏకంగా 125 కోట్లు. మొత్తం స్టాఫ్, ప్లేయర్స్ 15 మంది, ఆ తర్వాత స్టాండ్ బేస్గా ఉన్నటువంటి 4, హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఈవెన్ త్రోడౌన్ అసిస్టెంట్స్, సో ఇలాగా మేనేజర్, ఫిజియో, మొత్తం మీద అందరికీ కలిపి ఈ 125 కోట్లని డివైడ్ చేయబోతూ ఉంది. మొత్తం మీద ఒక్కొక్కళ్ళకి 5 కోట్ల దాకా అందుతుంది అనేటువంటిది వార్త. సో ఎక్కడి 25,000 రూపాయలు, ఒక్కొక్క ఆటగాడికి ఎక్కడి 5 కోట్ల రూపాయలు. ఆట ఎంత వేగంగా రూపాంతరం చెందిందో ఆడుతున్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా కూడా అంతే చక్కటి అందుబాటు లభిస్తూ ఉంది. అందుకనే మరింత మంది క్రికెట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎనీవే, థ్యాంక్స్ టు బీసీసీఐ ఈ రకంగా ఆటగాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు, క్రీడని మరింత విస్తరింపజేయడానికి గాను ప్రణాళికల్ని రూపొందిస్తున్నందుకు కూడా బీసీసీఐని తప్పనిసరిగా అభినందించి తీరాల్సిందే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.